కాదోళ్ళ ఏమనంటే కోపం కానీ ఒక పార్టీ గుర్తుతోని గెలిచి ఇంకో పార్టీల షరీక్ అయినోళ్ళను ఏం చేయాలోల్లా? మన శ్రీమాన్ రేవంత్ సారి వారి భాషలో చెప్పాలంటే ఉరి దియ్యాలి, బొంద పెట్టాలి, జైళ్ళను ఊకాలి, నియోజకవర్గంలో తిరగకుండా తరిమి తరిమి కొట్టాలి. అంతే కదా, రేవంత్ సారే అనే కదా. అయితే నీతులున్నాయి చెప్పడానికే కానీ పాటించడానికి కాదు అన్నట్టే చేస్తున్నారు కదా లాస్ట్కు. అన్నట్టు జత్యాల ఎమ్మెల్సీ సంజయ్ సారు రేవంత్ సార్తోని చేతులు కలిపి చెయ్యి పట్టి గండువా కప్పుకునే కదా. నియోజకవర్గంలో చూడుర్రిగా ఎట్లున్నదో కథ. ఈ నిరసనలు, ఈ ధర్నాలు, ఈ దిష్టి బొమ్మలు గాలబెట్టుడు ఎందుకు ఎరకై ఉంటది మీకు? మన తెలంగాణ మీద నడుస్తున్న కుట్రలకు జనాలు ఇస్తున్న వార్నింగ్ ఇది. ఏదో శాస్త్రం ఉన్నది, యాదికొచ్చింది. మందికి పుట్టిన పిల్లలను నా పిల్లలే అని ఎవరో వెనకట అన్నట్టు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కథ గట్లనే ఉన్నది. ఇది నేనట్టలేను, ఇగో ఈ జనాలే చెప్తురు. అసలు మన రాష్ట్రంలో సమస్యలే లేనట్టు, అంతా ప్రశాంతంగా ఉన్నట్టు, జనాలకు ఏం అవసరం లేదన్నట్టు పాలన పక్కకు పెట్టి పార్టీలు ఎవరెవరిని షేరుగా చేసుకుందామా, ఏపీఆర్ఎస్ ఎమ్మెల్యేను గుంజుదామన్నట్టే చూస్తుండట కదా మన సీఎం రేవంత్ సారు. చూస్తలేమా మనం కూడా? రిజల్ట్ వచ్చిన కాడికెళ్ళి ఎవలత్తరా, ఎవరికి చేపాటి కండువ కప్పుదామా అని పిట్టకు పెట్టినట్టు చూస్తుండని గాంధీ భవన్ లో తిరుగుతున్న కార్యకర్తలే చెప్తున్నారు. ఇక ఇప్పుడేమో జత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ ను కూడా పిలిపించుకొని చేపాటిలోకి తీసుకుపోయిండు. ఇక ఇది చూసి జత్యాల జనం అటు సంజయ్ సార్ మీద ఇటు రేవంత్ సార్ మీద మస్తు గరమైతుర్రోల్లా. జత్యాల అడ్డా కారు పార్టీ అడ్డా అనుకుంటా ఇక జన్మల చేపాటిని జత్యాల రానియం అనుకుంటా ఛాలెంజ్లు కూడా చేస్తున్నారు. కాదబ్బా, ఏమనంటే కోపాలు బాగత్తే గాని అసలు మన రాష్ట్రం ఇప్పుడు ఎట్లుండదోల్లా? జూనియర్ డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చిర్రు, రైతులు రోడ్ల మీద ఉన్నారు. పాపం ఆడపిల్లల మీద ఒక ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కొట్లాటలు, లొల్లులు, జౌడాలు రోజు చూస్తూనే ఉన్నాం. కరెంటు తక్లీఫ్ ఉన్నది, నీళ్ల కోసం లొల్లులు నడుస్తున్నాయి. గిన్ని గనం అవస్థలు కండ్ల ముందే కనబడుతున్నాయి. మరి వీటికెళ్ళి ఎట్లా బయటపడాలి, ఎట్లా ఒడ్డుకు పడాలి, జనాలకు ఎట్లా ధైర్యం చెప్పాలి, ఎట్లా హిమ్మత్ ఇయ్యాలి, గిది చూడాలి. కానీ ఎంతసేపు ఇయ్యాలి, ఏ ఎమ్మెల్యేను గుంజుదాం, ఏ ఎంపీని పిలిపించుకుందాం, ఎవరి మెడల కండవ కప్పుదాం, గిదా? అరే రాజకీయం అంటే ఎలక్షన్ల దాకుండాలి, అటెనక పరిపాలన మీద చూడాలి. గాని పొద్దస్తవారం గిదే షిడతల రామాయణమేంది అని జనాలు గరమైతుర్రు. కన్నతల్లిని పాలు దాగి రొమ్ము మీద గుద్దినట్టు కష్టకాలంలో ఈరోజు ఉద్యమ పార్టీని కాలుతోటి దన్నిపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని అందరం కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంలో గుండె ధైర్యంతో ఉండి మీ అందరికీ కూడా మేమందరం ఉన్నాము. నీతి నిజాయితీ గల కార్యకర్తలు, నాయకులు ఇంకా కూడా ఈరోజు కేసీఆర్ గారు వెంబడి ఉన్నారని తెలియజేస్తూ ఎవ్వరు కూడా మీరు ఉద్రేకానికి లోను కావద్దు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ మీద ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, వివిధ నాయకులు పార్టీని వదిలిపెట్టి పోవడం అనేటువంటిది ఇది ఆత్మహత్య కంటే కూడా మరి దీనమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. పార్టీని వదిలిపెట్టి తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం నీచమైనటువంటి చర్యలకు దిగజారుతూ ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా
మళ్ళీ తిరిగి మొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం చాలా దురదృష్టకరం. అన్నట్టు జనాలే కాదోళ్ళ రేవంత్ సారు ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళను షెరిక్ చేయించుకుంటా అంటే సొంత పార్టీలకే నచ్చుతలేదు. జత్యాల జీవన్ రెడ్డి సారైతే షెయి పార్టీకే రాజీనామా చేస్తా అని అంటుడట. గిదేం తరిక గిదేం పంచాది, వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళను షెయి పార్టీలకు పిలిపించుకున్నాడేంది అని సారు కోపానికి అత్తుండట.